స్వర్ణకారుల సంక్షేమానికి వారి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సినిమా రోడ్డు సంతచెరువు వద్ద గల శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆలయం వద్ద కాకినాడ అర్బన్ మరియు రూరల్ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఏపీ స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరి వేణుమాధవులు పాల్గొని సంఘం నూతన అధ్యక్షులుగా ముక్కమాల త్రిమూర్తులు, ప్రధాన కార్యదర్శిగా లంకా శ్రీను, కోశాధికారిగా నరవ వెంకటనారాయణమూర్తి తదితర కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దానిలో భాగంగానే కాకినాడ నగరంలో స్వర్ణకార సంఘం వినతి మేరకు కమ్యూనిటీ హాల్ మరియు ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అదేవిధంగా స్వర్ణకారులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెండి, బంగారం అండ్ డైమండ్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ, రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ జిల్లా స్వర్ణకార అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ, కాకినాడ సిటీ స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు రాంబాబు, నాయకులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కాకినాడ నగర రూరల్ అండ్ అర్బన్ సంఘానికి ప్రెసిడెంట్గా మీరందరూ మన స్వర్ణకారులందరూ కలిపి దాన్ని ఏకగ్రీవం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మనకున్న సమస్యలపై మనకున్న విధానం పైన మన అన్నయ్య గారైన కరి వేణుమాధవ్ గారు వివరంగా అన్ని ఎమ్మెల్యే గారు చెప్పారు. అయ్యే మన సమస్యలు మన రూరల్ ఎమ్మెల్యే గారు, మన సిటీ ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉంటూ, వాళ్ళకు మనం అండగా ఉంటూ, మనం పార్టీ చేసుకుంటూ వాళ్ళకి మనకు అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధ్యక్షులుగా ఎన్నికైన పద్మశ్రీ ముక్కమాల మూర్తి గారికి, అలాగే లంకా శ్రీని గారికి, వెంకటనారాయణ గారి కోశాధికారి గారికి, శ్రీని గారు ప్రధాన కార్యదర్శిగా, అలా ఉపాధ్యక్షులుగా కొల్లేపూడి సతీష్ గారు, ఉపాధ్యక్షులుగా మరొక బన్నాడు సతీష్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా దుర్గా ప్రసాద్ గారు, సహాయ కోశాధికారిగా శ్రీనివాస్ గారు, జాయింట్ సెక్రటరీగా మనుపూడి శ్రీనివాస్ గారు, జాయింట్ సెక్రటరీగా పన్నెం రాజు గారు, వర్కింగ్ కన్వీనర్గా కరాతి శ్రీనివాస్ గారు, సహాయ వర్కింగ్ కన్వీనర్గా పెద్దలు గారు, అలాగే ప్రచార కార్యదర్శిగా వీరభద్రాచార్య సునీ గారు, సంఘం లీగల్ అడ్వైజర్గా వెంకటరామన్ గారు, మరో లీగల్ అడ్వైజర్గా శ్రీమతి పట్నాల సరోజ గారు. ఎందుకంటే ఇన్ని పేర్లు ఎందుకు చదివానంటే మీ బాధ్యతలు గుర్తు చేయాలని మీరు చదవండి. మీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అలంకారంగా ఉండకూడదు. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సంఘానికి ఏదో చేయాలంటే ఒక ఫోటో వచ్చి రాజకీయానికి కనపడి వెళ్ళిపోతే పల్లె ఈ రోజులు కాదు. మమ్మల్ని పీడించి చేయించుకోవాలి తప్పకుండా ఏ పనున్నా సరే. ఎందుకంటే డెమోక్రసీ ఇవాళ పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచో అనుకున్న డెమోక్రసీ పూర్తి స్థాయిలో వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రజలు నిలబెట్టి అడిగే పరిస్థితి ప్రతి చోట ఉందంటే పూర్తి స్థాయి డెమోక్రసీ ఉచిత రాజకీయం లేదు. పూర్వం అంటే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈరోజు వేదిక మొదలైనటువంటి సోదరులు, ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు కాదు, ఈ రాష్ట్రంలో బీసీ సంఘాలందరికీ అభిమానించే నాయకుడు మన వేణుమాధవ్ ఈ రోజు ఇక్కడ రావడం అనేది చాలా సంతోషమైన కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వర్ణకారులకే కాదు, బలహీన వర్గానికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా, ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ప్రభుత్వంలో అందరితో కలిసి ప్రయాణం చేసే వ్యక్తి అలాగే ఈరోజు ఇక్కడ ఇచ్చేసారు వారికి. అదేవిధంగా ఈరోజు మన కాకినాడ నగరం జిల్లా ఏదైతే బంగారు వర్తక సంఘం అధ్యక్షులైనటువంటి సోదరులు అనిశెట్టి రామకృష్ణకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ అధ్యక్షులు మన రాంబాబుకు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా నూతనంగా ఈరోజు కమిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడ మనందరూ వచ్చి వాళ్ళని అభినందించాలని, మీ సమక్షంలో ఈరోజు కార్యక్రమం నిర్వర్తించాలని నలుమూల నుంచి వచ్చినటువంటి స్వర్ణకార సోదరులకు, అభిమానులకు అందరూ కూడా
ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. ఎక్కడన్నా మైక్లో మన వేణు మాధవ్ మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఇంకేముండవు, ఉండదు, ఏదో తుఫాను చెల్లిపోయినట్టు ఉంటుంది. ఇంక మనోడు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడిన సరిపోరు కూడా. ఆ విధంగా ఈరోజు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా ఉన్నాడని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది, అన్నీ ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడికి పదవి వస్తే మొట్టమొదటిగా సంశోధించే స్వర్ణకారులు ఒకటే కాదు, బలహీన వర్గాలు అందరూ సంతోషిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఈ రోజున పడినటువంటి స్వర్ణకారుల యొక్క ఇబ్బందుల్ని ఈ సభ ద్వారా మీకు తెలియజేపడుతున్నా. ఎందుకంటే మూర్తి గారు నూతన సంఘ అధ్యక్షుడిగా ఇక్కడ గుడి కమిటీకి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల నిర్వహణకి నోటిఫికేషన్ జారీ చేస్తే ఏకగ్రీవంగా మొట్టమొదటిసారి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి నగర స్వర్ణకారులందరికీ కూడా గట్టిగా చప్పట్ల ద్వారా ఒక్కసారి అభినందనలు తెలియజేయాలి. అన్నగారు 1,62,000 కుటుంబాలు ఉన్నటువంటి 152 సంఘాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ఈ రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మేము అనేక మంది డిమాండ్లతో మేము స్వర్ణకారులకు రావాల్సినటువంటి అనేక సమస్యలను వివరించడం జరిగింది. ప్రతి వాళ్ళు విన్నారు కానీ పక్కన పెట్టారు. కానీ కరోనా లాంటి సమయంలో మా అధ్యక్షులు 152 మందిలో 120 మంది అధ్యక్షులతో స్వయంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం పరిస్థితే బాగోలేదు, స్వర్ణకారులు అందరూ బాగుంటేనే మీరు బాగుంటారు, మీరు ఎటువంటి భయం పడద్దు, మీ బతుకులు మొత్తాన్ని బాగుపరిచే భవిష్యత్తు నేను తీసుకుంటా, మీ అందరూ ధైర్యంగా బతకండి అని చెప్పిన జనసేన పార్టీ అధినేత కొండిదెల పవన్ కళ్యాణ్ గారికి మేమందరం చప్పట్ల ద్వారా ఈ సభ ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కరోనా అప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మధ్యలో జనాలకి డబ్బులు లేవు, జీవనం లేదు,